జన్మాలు యాన వెంకటరమణ స్వామి జన్మాలు మన ద్రాక్షారానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రాన్స్ యానం. ఆ యాన పింగను గొడవ చెప్పండి. అస్సలు లేదండి. అవును, ఏమిటి లేకపోతాం? కంగారు పడుకో, నీకు తల్లు గురువు గారు లేవు లేవంటున్నారు. అసలు ఆ యాన పెంకనకి ఏమి లేవంటున్నారండి? కళ్ళు మళ్ళు ఉన్నాయా? లేవు. ప్రాణ జపాలు ఉన్నాయా? లేవు. పూజలు పురస్కారాలు ఉన్నాయా? లేవు. నిష్ఠలో నియమాలు ఉన్నాయా? లేవు. లేవు లేవని నువ్వే అంటున్నావు కదా, ఎందుకు లేవని చెప్పేసి వీరందరూ అడుగుతున్నారు. అంటేనమ్మా, కన్నా తల్లి గారికి 7 అబ్బాయిలు జన్మించారటండి. అవునండి. కన్నా తల్లి చూస్తుంది, 7 అబ్బాయిలు నాకు జన్మించారే. అవును. కన్నా తల్లి గారు సంతోషించి ఈ 7 కుమారుల్ని కూడా గద్దెలేసి ఉపాసం పెట్టిందండి. అవునండి. అంటే ముందు ముందు కలియుగం పుడతలుస్తుంది. అవును. ఈ కలియుగంలో నరులు పుడతారు. అవును. మిమ్మల్ని దేవుళ్ళని పూజిస్తుంటారు. అవును. అలాగని 7 గద్దెలు ఎవరు ఉపాసం పెట్టారు. అవునండి. అటు ముగ్గురు కూర్చున్నారు. నయంగా కూర్చున్నాడు 5వ వాడు యాన పెంకన్నమ్మ. ప్రతిరోజు కన్నా తల్లి గారు 7 గంటలకు ప్రసాదం పెట్టేవారండి. అవునండి. ఆయాల రోజున పూజ నమస్కారాలు ఉండిపోయారేమో. అవును. సాయంత్రం 4 అయిపోయింది. అవునండి. యాన పెంకనకి ఆకలేసేసింది. అవును. ఈ ఏం పూజలు, ఈ ఏం వ్రతాలు, ఉపాసంతో ఉంటేనా దేవుడు తినేస్తే దేవుడు లేడా? అలాగనే తల్లి తండ్రిని ఆలోచించకుండా యాన పెంకన్నమ్మ గుళ్ళోకి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి సృష్టిగా ప్రసాదం భోజనం చేస్తాడు. అవును. కన్నా తల్లి కల్లారా చూస్తుంది. 5వ వాడు యాన పెంకన్న నా గర్భవాసన జన్మించి అవును ఇటువంటి తప్పుడు పని నువ్వు చేసావు కాబట్టి నా కులములో గాని నా గోత్రములో గాని నువ్వు ఉంటే ఉండతగ్గనంటే వాడు కాదు. అలాగని ఫ్రాన్స్ యానం దత్తదిచ్చిందండి. అవునండి. దేవుడవో దేవుడవో పల్లీలకు దేవుడవో ఏమండి గురువు గారు, పల్లీలు అంటారా? అంటే 4 జాతులు గింజి పిలుస్తారండి. అవునండి. వడ్డీలు, పల్లీలు, మరకాలు, మన్నించి కాకస్తే అగ్ని గల క్షత్రియులు. రాజులకి జంజాలు ఉంటాయి, వారికి జంజాలు ఉంటాయి. వాళ్ళు కూడా రాజులతో సమానమమ్మ. అవునండి. బొంగ భుజాన్ని వేసుకుని వాళ్ళ చేత్తో పట్టుకుని అవును యాన పెంకన్న గుడి పక్క నుంచి ఒంటి సేదన్నాలు వేణంగా పెడతారు. అవునండి. కన్నా తల్లి గారిన శాపనాకారం వల్ల అవునండి ఆది కాలమనాడు నేను నీ 6 అన్నాత్ములకి ఉపాసం పెట్టిన మూల అవును నువ్వు ఉపాసం లేవు కాబట్టి ఎంకన్నా నీ గుడికొచ్చిన వారే కొడుకుండా తినేసి నీకు ఒంటి సేదన్న వైనంగా పెడతారు. అందుకేనమ్మా తల్లి శాపం బ్రహ్మశాపం అన్నారు. అవునండి. యాన పెంకన్న గుడి వెళ్ళిన వారికండి మనం కొడుకుండా తినేసి ఒంటి చేతితో పెట్టాలని నమస్కారం. అవునండి. అంతేకాని మనం ఉపాసం ఉండి 2 చేతులు జోడించిన వారికి మోక్షము లేదండి. తల్లి శాపం బ్రహ్మశాపం అన్నారు. అవును. అది యాన పెంకన్నకు వర్తించింది కాబట్టి యాన పెంకన్నకు ఒంటి సేదన్నాలు వైనంగా పెడుతున్నారు. అవునండి. అర్ధ పూజ సకమ నోము అన్నారు. అక్కడ 5 అన్నాతములు జన్మించారండి. అవునండి.